ఏంటి టైటానిక్ ఐస్బర్గ్ వల్ల మునగలేదా? యా, April 10th, 1912 వరల్డ్స్ లార్జెస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్ ని సముద్రంలోకి దింపారు. వరల్డ్స్ మోస్ట్ లగ్జరియస్, కాస్ట్లీయెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ షిప్ ఇది. దీనికి అన్సింకబుల్ షిప్ అన్న ట్యాగ్ కూడా ఇచ్చారు కదా. టైటానిక్ లో బిజినెస్ మ్యాన్స్, సెలబ్రిటీస్, ఈ షిప్ వైస్ ప్రెసిడెంట్, క్రూ స్టాఫ్ మొత్తం అందరినీ కలుపుకొని 2200 ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తున్నారు. ఈ టైటానిక్ 6 days లో లండన్ టు న్యూయార్క్ వెళ్ళాలి. ఎడ్వర్డ్ జాన్ స్మిత్ దీని కెప్టెన్. ఫస్ట్ 2 days ఈ ట్రిప్ చాలా బాగా జరిగింది. కానీ థర్డ్ డే షిప్ కి రేడియో స్టేషన్ నుంచి ముందు ఒక ఐస్బర్గ్ ఉంది, సో మీరు మీ స్పీడ్ ని స్లో చేసుకోండి అన్న మెసేజ్ వచ్చింది. కెప్టెన్ షిప్ ని డైవర్ట్ చేసి స్పీడ్ ని అలాగే ఉంచాడు. 5th డే ఇంకొక పెద్ద ఐస్బర్గ్ ముందుంది అని మెసేజ్ కెప్టెన్ కి వచ్చింది. ఎడ్వర్డ్ స్పీడ్ ని అప్పుడన్నా తగ్గించాడా? ఇలా 6 times వార్నింగ్ సిగ్నల్స్ ఇచ్చారు. కానీ కెప్టెన్ కి షిప్ మీద ఉన్న కాన్ఫిడెన్స్, స్ట్రెంగ్త్, క్వాలిటీ వల్ల ప్రతి వార్నింగ్ మెసేజ్ ని ఇగ్నోర్ చేశాడు. స్పీడ్ ను కూడా పెంచేశాడు. 11:30 టైం కి షిప్ ఐస్బర్గ్ ని హిట్ చేసింది. షిప్ లో మల్టిపుల్ డిస్ట్రాక్షన్స్ అవ్వడం, షిప్ లోకి వాటర్ రావడం, అందరూ వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు పెట్టడం, లైఫ్ బోట్లలో ఎక్కడం. 2.5 hours లో టైటానిక్ 1500 పీపుల్ ని తనతో సముద్రంలో కలిపేసుకుంది. దీనికి అఫీషియల్ కల్ప్రిట్ కెప్టెనే కదా. నువ్వు నీ జీవితంలో ఎంత గొప్ప పొజిషన్ అయినా ఉండొచ్చు, కానీ నీ బ్రెయిన్ లోకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎంటర్ అయితే ఎంతో సేపు పట్టదు మునిగిపోవడానికి అన్న మెసేజ్ ని ఈ ప్రపంచానికి ఇచ్చాడు ఆ కెప్టెన్. మనం కూడా లైఫ్ లో చాలా సార్లు టైటానిక్ లో అవుతాం. మనకు కూడా సిగ్నల్స్ వస్తాయి, బ్రేక్ తీసుకోమని, మనకి ఎంత నచ్చినా ఆ మనిషి నుంచి దూరంగా ఉండమని, కెరియర్ మీద ఫోకస్ చేయమని. కానీ చాలా సార్లు మనమే ఇగ్నోర్ చేస్తాం. టైం మన చేతిలో నుంచి వెళ్ళిపోయాక అప్పుడు అనిపిస్తుంది రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకొని ఉంటే మునిగిపోయేవాడిని కాదు అని.